హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మాట చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్నాం. తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్నప్పుడే తెలుగు మాట్లాడడం, తెలుగు గురించి తెలుసుకోవడం లాంటివి చేయడం అనేది చాలా తప్పు. మనం మాతృభాష అంటే మన తల్లి నుంచి మనం నేర్చుకునే భాష, అర్థమైందా? దాన్ని ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడడానికి మనం సిగ్గుపడకూడదు. ఏదో ఫంక్షన్లప్పుడు, అకేషన్లప్పుడు మనం గుర్తు చేసుకోకుండా మన నిరంతరం మన వాడుక భాషలలో మనం మాట్లాడుకోవడం అనేది ఉత్తమం. నిజమే కదండి? ఇప్పుడు పిల్లవాడు పడిపోతే అమ్మా అని అరుస్తాడు కానీ మమ్మీ అని అరవడు కదా. అదే మనం వేరే పక్క రాష్ట్రాలకి, అదే హైదరాబాద్ లాంటి రాష్ట్రాలకి వెళ్ళేటప్పుడు అక్కడ తెలుగువారు ఉన్నా కానీ మనం అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలుగు వచ్చినా కానీ రానట్టు బిహేవ్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మన భాషని మనం గౌరవించుకోకపోతే ఎవరు గౌరవిస్తారు? మన భాషను ముందు మనం గౌరవించాలి. మన ఇంట్లో 10 మంది మనుషులు ఉన్నారు, పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ ఉన్నారంటే మనం మొదటిగా గౌరవం ఎవరికి ఇస్తాం? తల్లికి ఇస్తాం. నిజమే కదండి? ముందు మన తల్లిని గౌరవిస్తాం. అలాగే మన భాషను కూడా, ఎన్ని భాషలు ఉన్నా కానీ మన భాషని ముందు మనం గౌరవించుకోవాలి. అలాగని నేను ఆంగ్లానికి ఆంగ్లం మాట్లాడకూడదు, ఆంగ్లం చదవకూడదని నేను అనట్లేదు. అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ మన మాతృభాష ఏదైతే ఉందో దానికి గౌరవం ఇవ్వాలి. పక్క రాష్ట్రానికో పక్క దేశానికో వెళ్ళేటప్పుడు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా అది ఉపయోగపడుతుంది, నిజమే. కాకపోతే ముందు మన రాష్ట్రంలో మనం మన భాషని ఉపయోగించాలి. నిజమే కదండి? అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పరభాష మీద మక్కువ చూపిస్తున్నారు. ఉన్న భాషను వదిలేసి పరభాషను తెచ్చుకోవడం, పరదేశ వేషధారణ తెచ్చుకోవడం. అమెరికా దేశస్తులు, రష్యా దేశస్తులు మన భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వాళ్ళు మనలా మారిపోతున్నారు. మనమేమో అమెరికన్స్ లాగా, రష్యా వాళ్ళలాగా మనం తయారవుతున్నాం. ఎవరైనా ఎక్కడైనా గమనించారా? నేను చాలా వరకు ఈ విధంగా చూస్తున్నాను. కాబట్టి మన భారతీయులమందరం కూడా మనలాగే ఉందాం, మన దేశ సంస్కృతిని కాపాడుదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.